హాయ్ అండి, మిర్చి బజ్జీ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి. ఓ 3 చెంచాల వరకు నువ్వులు, వాము, జీలకర్ర వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు, అంత బాగుంటాయి. ఈ మిర్చీలు, బజ్జీ మిర్చీలు అన్నీ కూడా నిలువుగా ఇట్లా చాకుతో గీతలో పెట్టుకొని, గింజలు ఏమీ నేను తీసుకోలేదు లోపల, అవన్నీ కూడా అలా వేసి వాటర్ ఉడికించుకోవాలి. మిక్సీ గిన్నెలో నువ్వులు వేసుకొని కొద్దిగా పుట్నాలు, చింతపండు, రాళ్ళుప్పు, కారము, పసుపు నేను పేస్ట్ అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ వేరే గిన్నెలో తీసుకొని శనగపిండి, బియ్యపిండి, వాము, జీలకర్ర, వంట సోడా, సాల్టు, మళ్ళీ నేను ఇక్కడ కూడా కారము, పసుపు నేను ఎప్పుడు మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ వేసాను. ఇలా బాగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఆ నువ్వులు, ఆ పుట్నాలు మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇందులో ఉప్పు కారం సరిపోయింది లేనిది మీరు కొంచెం నోట్లో పెట్టి చూడండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. వేడి ఆయిల్ 2 చెంచాలు వేసి బజ్జీ పిండి కలిపినట్టయితే చాలా టేస్ట్గా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఆ మిక్సీ కట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇలా లోపలికి మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. లోపలికి మొత్తం టేస్ట్ అయితే అదిరిపోయిందండి. పుల్లగా ఉంటే ఏదైనా తినాలనిపిస్తుంది. మా ఇంట్లో ఎక్కువ పులుపు తింటారు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కళాయిలో వేడి ఆయిల్లోని ఒక్కొక్కటి ఇలా వేసుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. మిర్చీలు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి టేస్ట్ బాగుంది. అలానే వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటున్నాయి మిర్చీలని ఇంట్లో అందరూ తినట్లేదు. అందుకే నేను ఎప్పుడు బజ్జీ వేసినా ఉడికించుకొని వాటర్లో నుంచి తీసి చక్కగా ఇలా వేస్తాను. ఒకసారి అయితే ఎగ్గు కీమా పెట్టి వేసాను మిర్చి బజ్జీలు. అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. సూపర్ టేస్ట్ అండి, మామూలుగా లేవు. లాస్ట్లో పిండి మిగిలిపోయాక ఇట్లా ఒట్టి పిండి 2 బూరెల్లాగా వేసాను. అవి మా మనవరాళ్ళకి చాలా ఇష్టము. ఇలా కూడా తినేస్తుంది మా మనవరాలు. మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి, తినేస్తుంది. చిన్నపిల్లలకి బాగా ఎక్కువగా మతిమరుపు ఉండేటప్పుడు మీరు ఎక్కువ శాతం అయితే వారంలోనో లేకుంటే మంత్లీ 1 టైం అయినా బ్రెయిన్ ఉంటుంది కదండి, ఈ మన మేకది బ్రెయిన్, ఆ బ్రెయిన్ తెచ్చి ఫ్రై చేసి పెట్టండి పిల్లలకి. జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్ది. లేదు వెజిటేరియన్ అయితే సోంపు, కండ చక్కెర అంటారు, అది మిక్సీలో వేసి పాలలో కలిపి ఇవ్వండి డైలీ. మతిమరుపు సమస్య రాకుండా ఉంటుంది. చూసారు కదా, సాఫ్ట్గా చాలా టేస్ట్ ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్ అండి.